వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. అందులోనే బిర్యానీ మసాలాలన్నీ వేసేయండి. సరే, ఆనియన్స్ చూడండి, పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా కట్ చేసుకొని వేయండి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఏం చెప్తానమ్మా? అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉండేది అయితే బాగుంటుంది, ప్యాకెట్స్లో ఏం బాగుండదు. చూడండి, 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని టమోటా ముక్కలు వేసేయండి. టమోటా ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేయండి. తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఆలు, క్యారెట్, బీన్స్ అన్నీ వేసేసేయండి. ఓకేనా? ఇందులోనే ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు అన్నీ మన రుచికి తగినంత వేసుకోండి. చూడండి, నేను 3 టేబుల్ స్పూన్లు వేసాను. కొంచెం పసుపు చిటికెడు, అందులోనే బిర్యానీ మసాలా లేదంటే గరం మసాలా వేసుకోండి 2 టేబుల్ స్పూన్. ఓకేనా? మై ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా? చూడండి, అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి నానబెట్టిన రైస్ వేసేసుకోండి. బాస్మతి రైస్, నేను మామూలు రైస్ వేసినాను, బాస్మతి రైస్ మీరు వేసుకొని కావాలండి. ఒక 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలపండి. బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గుమగుమలాడి బిర్యానీ రైస్ రెడీ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.